పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో సామాన్య ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండగా ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రజలపై భారం మోపడం మానుకుని వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలా చూపించండి. కర్ణాటకలో 106 రూపాయలు, వెస్ట్ బెంగాల్లో 108 రూపాయలు, పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అలాగే కేరళలో 110 రూపాయలు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 113 రూపాయలు. ఇది అసమర్థ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. మిగిలిన రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలోనే ఎందుకు ఎక్కువ ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, గ్రోత్ రేట్లో నేను దేశంలోనే ఫస్ట్ ఉంటాను అని చెప్పేసి. ఈరోజు మాకు అర్థమైంది ఏంటి అని అంటే, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. అంటే గ్రోత్ రేట్ తర్వాత సంగతి, కానీ రేటు గ్రోత్ మాత్రం ఈ దేశంలోనే నెంబర్ 1గా నిలిచినందుకు సిగ్గుపడుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గొప్పగా ఒక మాట చెప్తూ ఉంటారు, అదేంటి అని అంటే జీడిపిలో అగ్రస్థానంలో ఉంచుతాం. ఏంటి జీడిపిలో అగ్రస్థానంలో ఉంచుతారని చూస్తే గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచారు. ఇది దారుణం కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఈ రాష్ట్ర ప్రజల నెత్తి మీద 3,500 కోట్ల భారం వేసినటువంటి మాట వాస్తవం కాదా? ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయనంటే, ఈరోజు మీరు గమనించండి, వంకాయ నుంచి టెంకాయ వరకు, ఉల్లిపాయ నుంచి వెల్లుల్లిపాయ వరకు, అలాగే అదేవిధంగా ఏదైతే టమాటా ధర నుంచి మిగిలిన వస్తువుల ధర వరకు, కందిపప్పు నుంచి జీడిపప్పు వరకు, చింతపండు నుంచి అరటిపండు వరకు ప్రతిదీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. ఈరోజు ఉల్లిపాయ కొయ్యకుండానే కళ్ళు మండిపోతున్నాయి. కూరగాయలు పొయ్యి మీద పెట్టకుండానే కొత్త ఉడికిపోతున్నాయి. ఆయిల్ రేట్లు ఆల్ టైం రికార్డులో నడుస్తున్నాయి. బెండకాయ రేట్లు చూస్తే బెంబేలెత్తుతుంది, బంగాళదుంపల రేట్లు చూస్తే బెంగ పట్టుకుంటుంది. ఈరోజు ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయి 100 నుంచి 200% రేట్లు ఈరోజు పెరిగినాయి. ఈరోజు 3,500 కోట్లు పెట్రోలు, డీజిల్ ద్వారాగా ఈరోజు ప్రజల నెత్తి మీద భారం వేసి నిత్యావసరాల ధరలు పెరిగిపోయి పైపెచ్చి మిగిలిన ఛార్జీలు కూడా మీ ప్రభుత్వంలో పెరిగిపోయాయి. 17,500 కోట్లు విద్యుత్ ఛార్జీలు బాదుడే బాదుడు, 50% రిజిస్ట్రేషన్ల పెంపు బాదుడే బాదుడు, ఇసుక ఉచితం అని చెప్పి 2 ఇసుక డబ్బులు ఈరోజు వసూలు చేసేటువంటి పరిస్థితి బాదుడే బాదుడు, పాల రేట్లు బాదుడే బాదుడు. ఈరోజు స్కూల్ ఫీజులు ఎక్కడా కూడా ప్రైవేటు విద్యా సంస్థలకి ఫీజుల నియంత్రణ అనేదే లేదు. నచ్చినట్టు ఫీజులు ఈరోజు 50%, 60% ఒక్కసారిగా పెంచి మధ్యతరగతి పేద ప్రజల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోత విధించారు, పన్నుల భారం పెంచేశారు, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భరించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కోరుకుంటున్నాం, మీరు ఏదైతే ఎలక్షన్ ముందు మాయమాటలు చెప్పి
ఎలక్షన్ ముందు అబద్ధపు హామీలు చెప్పి ఎలక్షన్ ముందు ఏదైతే మీరు పెట్రోల్ బంకుల ముందు సెల్ఫీలు దిగి మేము వస్తే రేట్లు తగ్గిస్తామని చెప్పారో ఈరోజు మీరు రేట్లు తగ్గించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే భరించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి లోకేష్ గారు సెల్ఫీ ఫోటోలు దిగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటారు.